యువగలం ఇంత వస్తుంది ఇంత ఇస్తామంటూ కింద పాయింట్ పెట్టారు సార్. బాగా చూడండి సార్, జూన్ 2024 నుంచి చూడండి సార్, బాగా కనిపిస్తుంది. జూన్ 2024 నుంచి ప్రారంభం. మరి ఇది జూలై 2025 వచ్చింది సార్. నిరుద్యోగ భృతి ఏమైంది? ఆడబిడ్డ నిధులు ఏమయ్యాయి? అన్నదాత సుఖీభావ ఏమైంది? 3 సిలిండర్లు ఏమైనాయి? ఉచిత బస్సు ఏమైంది? ఇది మేము అడుగుతున్నాం సార్ ఓ ప్రతిపక్ష పార్టీగా. ఇంకోటి కిరణ్ గారు మాట్లాడుతూ భలేమన్నారు సార్, వాళ్ళు ఇవ్వలేమన్నారు, వాళ్ళకి అడిగే రైట్ లేదని. అయ్యా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, ఆల్ ఫ్రీ బాబు అవతారం ఎత్తున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రకారం ఇది మాత్రం ఇవ్వగలం అని నిజాయితీగా చెప్పాం మేము. కానీ బాబు గారు ఏమన్నారు, లేదు 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 నా దగ్గర మంత్రదండం ఉందన్నారు. నరుడా ఏమి నీ కోరిక కోరుకో అన్నట్టుగా ఆల్ ఫ్రీ వాగ్దానాలు ఇచ్చారు. వాటికి పవన్ కళ్యాణ్ గారు కూడా బాసటగా నిలబడ్డారు. ప్రజలకు అది కూడా గుర్తించాలా. మాట్లాడే సేపు కామ్ గా ఉన్నా కదా, చేతులు ఎత్తేలా నేను మాట్లాడే సేపు కామ్ గా ఉన్నా కదా. ఏం షుగర్ రోగం ఉంటే టాబ్లెట్ వేసుకో. మౌలిక వస్తువుల గురించి మాట్లాడారు సార్. మౌలిక వస్తువుల గురించి మాట్లాడారు సార్. ఇది షుగర్ ఉన్నట్టుంది ఆగ్రహంతా. మౌలిక వస్తువుల గురించి మాట్లాడారు సార్. సంపద సృష్టి అని మాట్లాడారు సార్. డేటా తీసుకొచ్చి మాట్లాడు. ఊరికే ఆయన మాట్లాడండి, తర్వాత మళ్ళీ వివేక్ బాబు గారు కూడా మాట్లాడాలి సార్. 2022-23 సార్ రాష్ట్ర ఆదాయం 83,200 కోట్లు. అదే 23-24 వచ్చేసరికి అది 93,354 కోట్లు. అంటే 12% గ్రోత్ ఉంది సార్ రాష్ట్ర ఆదాయం. కానీ 24-25 బాబు గారు సంపద సృష్టి సార్ 96,223 కోట్లు సార్. అంటే 3% సార్. 12% గ్రోత్ నుంచి రాష్ట్ర ఆదాయాన్ని 3% తగ్గించారు సార్. ఇది వీళ్ళ సంపద సృష్టి సార్. మూలధన వ్యయం నేను ఇప్పుడే అన్నాడు సార్, ఏదైతే మౌలిక వస్తువులని మూలధన వ్యయంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 23,330 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖర్చు పెట్టింది. కానీ వీళ్ళు అద్భుతంగా మూలధన వ్యయం సార్ చెప్పింది 24-25కి వచ్చేసరికి 19,170 కోట్ల రూపాయలు, 18% తగ్గించేశారు సార్ మూలధన వ్యయం. ఊరికే నోరుంది, మీడియా ఉంది. సరే, ఆ లెక్కలు పక్కన పెట్టేసి ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఆ లెక్కలన్నీ మనం రాత్రి వినేసాం, చదివేశాం. అవి పక్కన పెట్టేసి ఏంటి అంటే ఇంత అర్జెంట్ కన్సర్న్ ఏమైంది, ఎందుకు వచ్చింది మీకు? కదా సాగచ్చు కదా. వాళ్ళు చెప్పడానికి వాళ్ళెవరు సార్? వాళ్ళు జనం పని చేసుకునేయండి సార్. మీరు పని చేసుకునేయండి. మీరు ఏమంటే వాళ్ళని పని చేసుకునిరా, ప్రభుత్వాన్ని పని చేయనిరా మీరు? ఏంటి సార్ పని? ఏం పని అండి? 1 ఇయర్ అయింది. జూన్ నుంచి ఇస్తామన్నారు, జూన్ 2024 నుంచి ఇస్తా అన్నారు. ఈరోజు ఆగస్టు వచ్చింది. మరి ఎప్పటి వరకు ఆగాలి సార్? అడగకుండా ఎప్పటి వరకు ఆగకుండా అడగాలి? ఒక డేట్ చెప్పమనండి. కింద మీద పడి ఆ ప్రభుత్వం అప్పులు చేసి తీసుకొచ్చి ఏదో ఇస్తోంది. పెన్షన్ లాపుతోందా ఎవరికైనా? 3వ తారీఖు లోపల పడిపోతున్నాయి. ఏది సామాజిక పెన్షన్లు అండ్ రెగ్యులర్ పెన్షన్స్ అన్ని పడిపోతున్నాయి. ఏం ఆగుతున్నాయి చెప్పండి? మీకు వచ్చిన బాధ ఇబ్బంది ఏంటి? నేను చెప్తాను, ఒక్క నిమిషం ఆన్సర్ నేను చెప్తాను సార్. సార్ 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి 3,90,247 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు ఉన్నారు సార్. యాజ్ పర్ బడ్జెట్ ఫిగర్స్. వీళ్ళు పత్రికా సమావేశాల్లో అదేవిధంగా బహిరంగ సభల్లో చెప్పే కాదు సార్, బడ్జెట్ ఫిగర్స్ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను సార్. 3,90,247 కోట్ల రూపాయలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి అది కాస్త 7,21,918 కోట్లకు వచ్చింది సార్. అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో మొదటి అంకంలోనే రాశారు సార్ 13 లక్షల కోట్ల అప్పు ఉంది, అయినా సరే నేను ఇవన్నీ నెరవేరుస్తాను అని చెప్పి రాశారు సార్. మేనిఫెస్టోలో మొదటి పేజీలోనే ఉంటుంది సార్. సో ఈ రోజు వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ పేపర్ లో 7,21,000 కోట్ల అప్పే కదా సార్. వాళ్ళు చెప్పింది 13 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పుడు ఇన్ని హామీలు ఇచ్చారు కదా సార్. మరి మాకు కోవిడ్ ఉంది సార్ మొదటి ఏడాదిలోనే. సో తల్లికి వందనం ఏడాది తర్వాత అన్నారు సార్. జనవరి 9 మేము ఇచ్చింది సార్. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చికే కోవిడ్ వచ్చేసింది సార్. అయినా సరే ఏడాదిలో సార్ మేము
మేము సరే హామీ అవన్నీ మీరు అలాగే ఇచ్చినట్టుగా జనంలోకి వెళ్తారు మేము కాబట్టి పాదయాత్ర- చెబుదురు కానీ మళ్ళీ ఒకసారి వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. వివేక్ బాబు గారు సార్ 1 మినిట్ సార్. సార్ 1 మినిట్ ఏమండి, ఆయన మాట్లాడండి. ఒకే ఒక్క ఇంతవరకు నిమిషం మాట్లాడలేదు. ఒకే ఆయన ఒక్క నిమిషం మాట్లాడండి సార్. ప్లీజ్. సార్ ఒకే ఒక్క నిమిషం సార్ ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం సార్. సార్ మేము ఏడాది తిరగకుండానే మేము హామీ ఇచ్చినట్టుగా అమ్మఒడి ఇచ్చేసాం, రైతు భరోసా ఇచ్చాం, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం, 1,26,000 శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. రైట్. మరి మీరు ఏం తెచ్చారు? వివేక్ బాబు గారు, సో మీరు వాళ్ళు ఇచ్చారా కొత్త చెప్పండి. కార్యాచరణ ఒక్క ఉద్యోగం ఇచ్చారా? ప్రకటించుకొని వస్తున్నారండి ఆయన. ఒక్క ఉద్యోగం. శేఖర్ రెడ్డి గారు మళ్ళీ వద్దురు కానీ